సో ఆ తర్వాత పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ నినాదం కూడా 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం బీఆర్ఎస్ పార్టీ చేసిందని వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో వచ్చింది, దాదాపుగా పూర్తి చేస్తామని చెప్తుంది ఒక్క హామీ మినహా. సో ఇక్కడ విజయోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, వైఫల్యాలు, వారోత్సవాలు, పాదయాత్రలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. సో ఇక్కడ వాదన కూడా వినే ఉంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ నీళ్లు నిధు నియామకాల్లో ఏ పార్టీ సక్సెస్ అయిందంటారు? ఇక్కడ వర్షన్ వింటే కనుక పూర్తిగా అర్థమై ఉంటుంది మీకు. నమస్తే మీకు కూడా. ఇప్పుడు నాకు మూడో అవకాశం ఇచ్చారు. అంటే ఫస్ట్ బీఆర్ఎస్ మాట్లాడిండు, తర్వాత కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడిండు, ఇంకా బీజేపీ లాస్ట్ అంటున్నాడు. బీజేపీ మనకు అందుబాటులోకి రాలేదు. మనకి కాంగ్రెస్ పార్టీ వర్షన్. ఇప్పుడు వీళ్ళిద్దరి వర్షన్ బట్టి నాకు ఏం అర్థమవుతుందంటే, పాలిస్తున్న కాంగ్రెస్ టోటల్ గా ఫెయిల్ అయింది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పూర్తిగా ఫెయిల్ అయింది, ప్రజలు మాత్రం పూర్ణ చేసారు. ఇక్కడ ముందుగా కాంగ్రెస్ మన మిత్రుడు చాలా గొప్పగా చెప్తున్నాడు, మేము రైతు రుణమాఫీ చేసినాం అంటున్నాడు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ గొప్పగా చేసినాం అంటున్నాడు, ఆ తర్వాత బస్సు ఫ్రీ బస్సు చాలా గొప్పగా చేసినాం. ఇవి 3 వైఫల్యాలు ఉన్నాయి. ఈ 3 వైఫల్యాలకు మీరు సూటిగా సమాధానం చెప్పండి మిత్రుడు. నెంబర్ 1, బస్సు వస్తాం. ఫ్రీ బస్ అన్నది నిజంగా అది ఎంత దుర్మార్గమైన చర్య. ఇట్స్ ఎ వెరీ యూజ్లెస్ అండ్ టోటల్ గా ప్రజలకు ఒక తప్పుదోవన పట్టించే కార్యక్రమం అది. దాన్ని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయడం లేదు. అది చేయబట్టి బస్సులలో కొట్లాట్లు అవుతుంది. మిత్రుడు చాలా డాక్టర్ అనుకుంటా, తను నిజంగా ఇది కంప్లీట్ విశ్లేషణ. మిత్రమా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే సిటీలో ఆర్డినరీ బస్ ఎక్కండి, ప్లస్ పల్లెటూరులో పోండి. హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి బస్సులలో ఆర్డినరీ బస్సులు మీరు వెళ్ళండి, మీకు సీట్ దొరుకుతుందో చూస్తా. నాకు ప్రత్యక్షంగా యాజ్ ఎ జర్నలిస్ట్ గా, యాజ్ ఎ రైటర్ గా నేను ప్రయాణం చేసి ఈ రిపోర్ట్ ఇస్తున్నా మీకు. డబ్బులు ఇచ్చి మనము నిలబడతాం, ఫ్రీ సీట్ కొనుక్కొని స్త్రీలు కూర్చుంటున్నారు. కొన్ని స్త్రీలకు మనం రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాం, అది కూడా కొట్లాడుతున్నారు, వాళ్ళు బండబూతులు తిట్టుకుంటున్నారు. అది ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు. నెంబర్ 1 వైఫల్యం అక్కడ మీది. నెంబర్ 2 వైఫల్యం, గ్యాస్ సిలిండర్ కి 500 రూపాయలు ఇస్తామన్నారు. అయితే వాళ్ళ ఖాతాలు పడతాయంట. అంటే ముందు సిలిండర్ వస్తే 800, 900 ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది పల్లెటూళ్ళలో. వాళ్ళకు డబ్బులు మొత్తం పే చేయాలి, వీళ్ళ బ్యాంకుల తర్వాత డబ్బులు పడతాయి. అది కూడా 500 అన్నది 350 రూపాయలు మాత్రమే పడుతుంది. మిత్రమా, ప్లీజ్ సబ్జెక్ట్ కరెక్ట్. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఇక రైతు రుణమాఫీ సంగతి, స్పెషల్ విక్టిమ్, ఐఎమ్ ద స్పెషల్ విక్టిమ్. 2 లక్షల లోపు రుణమాఫీ అయిందని చెప్పి డంకా బజాంచి కొట్టుకుంటున్నారు మీరు. అక్కడ నాకు 1,50,000 మాత్రమే ఉన్నాయి, రుణమాఫీ కాదు. మరి ఈ 3 వైఫల్యాలు కావాలి, మీరు సమాధానం చెప్పండి. తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ప్రజలు నాయన మీ పాలన చాలని చెప్పేసి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళు అంటే కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలని ఎండగట్టాలి. అవి కట్టకుండా వాళ్ళ వాళ్ళ నాయకుడు పోయి పామోదరం పడుతున్నాడు మంచిగా హ్యాపీగా. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమో గాంభీర్యాలు పోతున్నాడు. ఆయన పాయింట్ టు పాయింట్ లేవనెత్తి ప్రజా సమస్యల్ని ప్రజల వద్దకు తీసుకెళ్లకుండా రాజకీయ కార్యకర్తలు రెచ్చగొట్టు వాళ్ళన్నింటిలో టోటల్ గా ఫెయిల్ అయింది. సో ఇది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. సో దీనికి మిత్రుడు సమాధానం చెప్పాలి. ఇంకా అంటే మనం గొప్ప చెప్పుకోవడం కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది వివరించి చెప్పాలి తప్ప మేము ఏదో పార్టీలో పనిచేస్తున్నాము అని చెప్పి. కానీ మీరు ప్రజల్ని వంచిస్తున్నారు అన్నది గుండె చేసుకుని చెప్పండి ప్లీజ్. ఏమంటారు మీరు? పూర్తిగా ప్రతిపక్ష పాత్ర వహించడంలో ఇటువైపు మాజీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నారు. సో ఇక్కడ చేయాల్సినటువంటి అధికార ప్రతినిధిగా లేకపోతే ఇంకొక రకంగా ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్త ఆయన కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో ఎక్కడ పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ నేను అధికార పార్టీకి వెళ్తాను, దానికంటే ముందు మీ దగ్గరికి వస్తున్నాను. ఏమంటారు మీరు? రాజమౌళి గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు ఫెయిల్ అయ్యారని. రామ్మోహన్ గారు.